కుల సమీకరణాలే విజయాన్ని నిర్దేశించే యూపీ పాలిటిక్స్లో కుటుంబ రాజకీయాలది కీలక పాత్రే. టికెట్ల కేటాయింపులో పార్టీలు బంధుప్రీతి బాగానే చూపిస్తాయి. మరి కుటుంబ పాలన అంతమొందించడమే తమ లక్ష్యమనే బీజేపీ ఉత్తరప్రదేశ్లోనూ అదే సిద్ధాంతానికి కట్టుబడిందా? ఎస్పీ బాటలోనే నడిచిందా? అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో బంధుప్రీతి స్పష్టంగా కనిపిస్తోంది. అధికార సమాజ్వాదీ పార్టీతో పాటు అధికారం కోసం సర్వం ఒడ్డుతున్న బీజేపీది కూడా ఇదే దారి. రాష్ట్రంలోని 403 సీట్లకు గాను భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు 371 మంది పేర్లను ప్రకటించింది. వారిలో 39 మంది నేతల సమీప బంధువులే ఉన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ బంధువు అనితా లోధి రాజ్పుత్, సందీప్ సింగ్ సీట్లు దక్కించుకున్న వారిలో ఉన్నారు. కొడుకులకు కూతుళ్లకు టికెట్లు అడగవద్దని పార్టీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినప్పటికీ టైం వచ్చేసరికి మాత్రం 10% పైగా స్థానాలు ముఖ్య నేతల బంధువులకే వెళ్లిపోయాయి. నరేంద్ర మోదీని సంప్రదించకుండానే యూపీ అభ్యర్థులను ఎంపిక చేశారని అనుకోలేం. బంధువుల టికెట్లకు ఆయన ఆమోదం తెలపడానికి నాయకుల ఒత్తిడే కారణమా, లేదా అలా అయితేనే యూపీ లాంటి రాష్ట్రంలో పార్టీ గెలుస్తుందని మోదీ భావించారా అన్నది ఇక్కడ ముఖ్యం. పెద్ద నోట్ల రద్దు ప్రతికూలతలు భయపెడుతున్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకుల ఒత్తిడికి ప్రధాని మోదీ తలొగ్గి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక యూపీలో పాలకపక్షం సమాజ్వాదీలో టికెట్ల కేటాయింపు విషయంలో ఎప్పుడూ కుటుంబ నేపథ్యమే కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్ని గొడవలు జరిగినా బాబాయ్ శివపాల్ యాదవ్ కు అఖిలేష్ యాదవ్ టికెట్ ఇచ్చారు. ములాయం రెండో భార్య కుమారుడైన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ మేనల్లుడు అంశుల్ యాదవ్ కు టికెట్ కేటాయించారు. ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్లు కాకుండా 8 మంది కుటుంబ సభ్యులు ఇప్పటికే పార్టీ రాజకీయాల్లో ఉన్నారు. అలాగే పార్టీ సీనియర్ నాయకుడు ఆజం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం, నరేష్ అగర్వాల్ కుమారుడు నితిన్ అగర్వాల్ కు టికెట్లు ఇచ్చారు. మొత్తం జాబితాలో పార్టీ సీనియర్ నాయకులకు చెందిన 22 మంది బంధువులకు టికెట్లు లభించాయి. కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకుంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న బీఎస్పీ సుప్రీం మాయావతి మాత్రం బంధుప్రీతికి దూరంగా ఉన్నారు. అందుకు కారణం ఆమె రాజకీయ గురువు కాన్షీరాం బోధనల ప్రభావం కావచ్చు. ఆయన తన రాజకీయాల కోసం కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకున్నారు. మాయా పార్టీలో 15 మంది అభ్యర్థులు మాత్రమే పార్టీ సీనియర్ నాయకుల బంధువులు ఉన్నారు.